Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మంచివాడు. మంచి దేవుడు తను ఆశ్రయించిన వారి జీవితంలో మంచి మేలును చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన యొద్దకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రం కూడా త్రోసివేయడని, ఆయన యొద్దకు వచ్చేవారి జీవితంలో దేవుడు మేలు చేస్తేనే కానీ ఊరుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చూడ అంతా ఓపెన్ చేయండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన శ్రద్ధ నిలుపుతాడని, ఆయన గురి నిలుపుతాడని, మేలు చేయడానికి, సహాయం చేయడానికి, లేవనెత్తడానికి, స్వస్థపరచడానికి దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతాడని. ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. యోసేపు తెలిసిన రాజు ఉన్నంత వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలకి ఏ కొరత లేకుండా, ఏ కొదువ లేకుండా అంతా కూడా బాగానే ఉంది. అయితే యోసేపు తెలియని ఫరో ఏలుబడిలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు, శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేల్ ప్రజల ప్రాణం విసిగిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సమయంలో వారి దేవుని సన్నిధిలో మొరపెట్టగా, ప్రార్థన చేయగా, కన్నీరు కార్చగా దేవుడు వారి ప్రార్థన విని వారి కష్టాన్ని చూసిన దేవుడు వారి మీద లక్ష్యం ఉంచాడని. లక్ష్యం ఉంచిన దేవుడు ఏం చేశాడు అంటే వారిని విడిపించడానికి ఆయనే దిగొచ్చాడని. ఆయన దిగొచ్చి మోషే గారితో మాట్లాడడం, మోషే గారిని ఏర్పరచుకోవడం. దేవుడు తన మహాశక్తి ద్వారా, తన మహాసైన్యం ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చే ప్రక్రియలో, ఆ ప్రాసెస్లో ఎక్కడా కూడా మనుషుల శక్తి కానీ బలం కానీ కనపడదు. అంతా కూడా దేవుని శక్తి. దేవుడు తన మహాసైన్యాన్ని వాడుకుని ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొచ్చాడని. మిడతలు, పేలు, కప్పలు, చీకటి, మరణము, దేవుడు తన సర్వాధికారంతో ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకొచ్చాడని. ఈరోజు దేవుడు మీ యందు లక్ష్యం ఉంచుతాడు. దేవుడు మీ ప్రార్థన యందు లక్ష్యం ఉంచుతాడని. ఈరోజు మీరు ఏ బంధకాలు అయితే ఉన్నారో, ఎవరి చేతులు అయితే నలిగిపోతున్నారు, అప్పులు బాధలు, అనారోగ్యాలు, శత్రువులు బాధలు, టెన్షన్లు, దేంట్లో అయితే మీరు కృంగుదల్లోకి వెళ్ళిపోతున్నారో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మీ యందు లక్ష్యం ఉంచుతాడు. ప్రార్థన చేయండి. విరిగి నలిగిన మనస్సుని యెహోవా అలక్ష్యం చేయుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అలాంటి మనసుని పట్టించుకోకుండా ఉండేవాడు కాదని. ఆయన దగ్గర ఎవరైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తారో దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాదని. బైబిల్లో బర్తిలోమైన వ్యక్తిని మనం చూస్తాము. బర్తిలోమే దావీదు కుమారుడా నన్ను కరుణించుకొని కేకలు వేస్తున్నాడు. చుట్టుపక్కల శిష్యులందరూ కూడా ఊరుకోమన్నారు బర్తిలోమేని. అయినప్పటికీ కూడా బర్తిలోమే ఊరుకోకుండా ఇంకా గట్టిగా కేకలు వేస్తూ దేవుని అడిగాడు. దేవుడు వెళ్ళిపోయాడా? దాటిపోయాడా? బర్తిలోమేని దాటిపోలేదే, దేవుడు విడిచిపెట్టలేదే. దేవుడు ఆగి బర్తిలోమేని స్వస్థపరిచి అక్కడి నుంచి వెళ్ళాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో మీరు తగ్గించుకునే చేసే ప్రార్థన ఏదో దేవుడు లక్ష్యం ఇస్తాడు. విసుకోక అలేక దేవుని సన్నిధిలో మీరు అడిగే ప్రార్థన ఏదో దేవుడు లక్ష్యం ఇస్తాడు. దేవుడు తన చిత్తాన్ని, తన ఉత్తమమైన చిత్తాన్ని, అనుకూలము మేలైన దేవుడి చిత్తాన్ని ఆయన మీ పట్ల నెరవేరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు గర్విష్ఠుల్ని దేవుడు లక్ష్య పెట్టడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దీని మనసుకులై దేవుని సన్నిధిలో వెతుకుతారో, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుతారో, దేవుని నుంచి ఒక కార్యాన్ని పొందుకోవాలని ఆశపడుతూ విశ్వాసం ఉంచుతారో దేవుడు వారి ప్రార్థన లక్ష్యం ఉంచి దేవుడు వారి జీవితంలో మేలు చేస్తాడు. బైబిల్లో మనం రూతు గారిని మనం చూస్తాం. మోయాబు దేశంలో పుట్టిందామే. మోయాబు దేశంలో ఉంది చాలా సంవత్సరాలు. మోయాబు దేశం నుంచి బెత్లెహేముకి వచ్చిందామె. బెత్లెహేముకి వచ్చి నిజమైన దేవుని ఆరాధించడానికి, నిజమైన దేవుని ప్రజలతో ఉండడానికి ఒక నిర్ణయం తీసుకుందామె. ఆ నిర్ణయం తీసుకుంది. అత్తగారు చెప్పినట్టు పొలంలోకి వెళ్ళి పరకలు ఎరుకుంటుంది. ఆ సమయంలో బైబిల్ సెలవిస్తుంది బోయాజు రూతు గారి మీద లక్ష్యం ఉంచాడు. బోయాజు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. బోయాజు నీతిమంతుడు. ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకి కూడా లోపడ్డాడు. ఎక్కడ కూడా తప్పిపోలేదు బోయాజు. అలాంటి బోయాజు రూతు గారి మీద లక్ష్యం ఉంచినప్పుడు రూతు గారి జీవితం ఆశీర్వదించబడింది. ఆమె కోల్పోయిందంతా తిరిగి ఇవ్వబడింది. మంచి కుటుంబం కింద ఆమె జీవితం కట్టబడింది. దేవుడు మీ యందు లక్ష్యం ఉంచుతాడు. ఏదైతే మీరు పోగొట్టేసుకున్నారో, ఏదైతే మీరు కోల్పోయారో, ఏది పోయిందని మీరు వేదన చెందుతున్నారో, దేవుడి వైపు మీరు తిరిగినప్పుడు దేవుడు మీ యందు లక్ష్యం ఉంచుతాడు. దేవుడు మీరు చూస్తాడు. ఆయన మీరు ఆశ్రయించినప్పుడు ఆయన మీరు పోగొట్టుకున్నంత దేవుడు తిరిగిస్తాడు. దేవుడు మరలా మీ జీవితాన్ని కడతాడని, ఆయన మరలా మిమ్మల్ని నిలబెడతాడు. ఆయన మరలా మీ స్థానాన్ని పైకి లేవనెత్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో రాయబడింది కదా, దేవుడు మనుషుల హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆయన 10 రూపాయలు లక్ష్య పెట్టువాడు కాదని మనుషుల హృదయాలు లక్ష్య పెట్టువాడని.
చాలామంది బయటికి నీతివంతులుగా, బయటికి పవిత్రులుగా కనబడతారేమో కానీ దేవుడు మనుషులు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఆలోచన కలిగి ఉన్నారా అండి, నేను చాలా విశ్వాసంగా ఉంటున్నాను, భక్తిగా జీవిస్తున్నాను, నా విశ్వాసాన్ని ఎవరు లక్ష్య పెడతారండి? నేను చేసే భక్తిని ఎవరు చూస్తున్నారండి? నేను దేవుని కోసం నిలబడే ఆ గుణాన్ని ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. దేవుడు మీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. ఆ రోజు దావీదు గారి జీవితంలో సొంత తండ్రే దావీదు గారిని పక్కన పెట్టేశాడు, సొంత అన్న తమ్ముళ్ళే దావీదు గారిని పక్కన పెట్టేశారు. అయితే హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు దావీదు గారిని లక్ష్య పెట్టాడని, దావీదు గారిలోని యథార్థతని, నీతిని, ఆయన స్తుతించే గుణాన్ని దేవుడు లక్ష్య పెట్టాడని. ఈరోజు రిజెక్షన్ ఫేస్ చేస్తున్నారా? ఎవరో త్రోసి వేస్తారని, కుటుంబస్తులు పట్టించుకోవట్లేదని, బంధువులు పట్టించుకోవట్లేదని, ఎవరో పక్కన పెట్టేసని బాధపడుతున్నారా? ఈ మాట మీద విశ్వాసం ఉంచండి, దేవుడు మీ యందు లక్ష్యం ఉంచుతున్నాడని. దావీదు గారి మీద దేవుడు లక్ష్యం ఉంచి శ్రద్ధ నిలిపి దావీదు గారిని దేవుడు రాజుగా చేశాడని. ఇశ్రాయేలుని పరిపాలించిన వన్ ఆఫ్ ది బెస్ట్ కింగ్స్ దావీదు గారు పరిపాలించిన కాలాన్ని గోల్డెన్ ఎరా అని పిలుస్తారు, బంగారు కాలం అని. అంత బాగా పరిపాలించాడు దావీదు గారు. కాబట్టి విశ్వాసం ఉంచండి, దేవునితో ప్రార్థన చేయండి, పశ్చాత్తాపంతో దేవుని దగ్గర రండి. దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో దేవుడు వారిని లక్ష్యం ఇస్తాడని. దేవుని వాక్యం వినకుండా తమ చెవులు మూసేసుకునే వారి దేవుడు లక్ష్యం ఉంచాడు. కానీ ఆయన వాక్యానికి ఎవరైతే చెవి యొగ్గుతున్నారో, తన వాక్యాన్ని వినడానికి ఎవరైతే ఆశపడుతున్నారో వారి ప్రార్థనలు యందు కూడా దేవుడు లక్ష్యం ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ఉంచండి, దేవుడు మీ ప్రార్థనలు వింటాడు, దేవుడు మీద లక్ష్యం ఇస్తాడు, మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు దేవుడు. మీరు కోల్పోయిన దేవుడు తిరిగిస్తాడు దేవుడు, మీ స్థానాన్ని హెచ్చిస్తాడు దేవుడు, ఉన్నతమైన స్థానం ఇస్తాడు. మీ ప్రార్థనలు చూస్తున్నాడు దేవుడు, మీ విశ్వాసాన్ని చూస్తున్నాడు దేవుడు, మీ భక్తిని చూస్తున్నాడు దేవుడు, మీ పడే శ్రమను చూస్తున్నాడు దేవుడు. ఆయనలో ప్రార్థన చేయండి, దీన మనసులో దేవుడి సన్నిధికి రండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, మీకు వేలాది వందనాలు వేసే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు వేసే. మీలాంటి వారు ఎవరు తండ్రి? మీలా ప్రేమించినారు, మీలా కరుణించిన వారు ఎవరు తండ్రి? మా మీద లక్ష్యం ఉంచే దేవుడు వేసే, మీకు వందనాలు వేసే. ఇశ్రాయేలు ప్రజల మీద లక్ష్యం ఉంచి వారిని విడిపించిన దేవుడు ప్రభా. ఈరోజు ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారో ప్రభా, వారి యందు లక్ష్యం ఉంచండి. వారు ఏ బంధకాలు అయితే ఉన్నారో వాటి నుంచి విడిపించబడే దేవా ప్రతిమాలుకుంటున్నాను వేసే ప్రభా. మా యందు లక్ష్యం ఉంచి మేము కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చే దేవుడు ప్రభా, మా జీవితాలు తిరిగి కట్టే దేవుడు ప్రభా. ఈరోజు ప్రియులు ఎంతమంది అయితే ప్రభా ఏం కోల్పోయారని బాధపడుతున్నారో ప్రభా, వారికి మరలా ఆరోగ్యాన్ని తిరిగి దయచేయండి, మరలా ఆ సంపదను తిరిగి దయచేయండి, మరలా తండ్రి ప్రభా మీతో సంబంధాన్ని తిరిగి దయచేయండి. ప్రభు చూపించుకునే దేవా ప్రతి మాలుకుంటానేసా ప్రభా. దావీదు గారి మీద శ్రద్ధ నిలిపి ప్రభా, లక్ష్యం ఉంచి ప్రభా ఆయన రాజుగా చేశారయ్యా ప్రభా. ఈరోజు ఎవరైతే రిజెక్షన్ ఫేస్ చేస్తున్నారో ప్రభా, ఎవరు పట్టించుకోవట్లేదని, ఎవరు చూడట్లేదని ప్రభా కృంగిపోతున్నారు ప్రభా, వారి యందు లక్ష్యం ఉంచండి అయ్యా. వారిని లేవనెత్తండి, అనేక మందికి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉంచుకోండి దేవా. సహాయం చేయండి, గొప్ప కార్యాలు చేయండి ప్రభా. పనివాడికి కావాల్సిన పనివాడు జీతానికి పాత్రలు సెలవిచ్చిన రీతిగా ప్రభా వేసే. ఎవరైతే కష్టపడుతున్నారు కానీ జీతాలు అనుభవించలేకపోతున్నారో ప్రభా, ఆ జీతాలు ప్రభా టైంకి వచ్చిన దేవారికి సహాయం చేయండి, కృపను గురించండి, గొప్ప కార్యాలు చేయండి, దీవెనలు సహాయం వారికి అందించుకోండి దేవా. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ ఇండియా.